తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్పొరేట్ మార్కెట్ల వల్ల సూపర్ మార్కెట్ల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని సూపర్ మార్కెట్ యాజమాన్య కమిటీ నేతలు వాపోయారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో సంఘ నాయకులు మీడియాతో మాట్లాడుతూ నగరంలో సుమారు 900కు పైగా సూపర్ మార్కెట్లు ఉన్నాయని అన్నారు. ఒక్కో సూపర్ మార్కెట్లో 5 నుంచి 6 కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. అలా కాకుండా కార్పొరేట్ మార్కెట్ల వల్ల కొంతమందికి ఉపాధి దొరుకుతుందేమో కానీ మిగిలిన వారంతా రోడ్డున పడతారని వాపోయారు. నగర కార్పొరేషన్ వారు 15 కిలోమీటర్ల దూరంలో వారికి అనుమతి ఇవ్వాలని అన్నారు. పెద్ద పెద్ద స్టోర్స్ ఇలాంటి రావడం వల్ల ఉపాధి కోరుకుంటూ ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ప్రస్తుతం ప్రభుత్వానికి భారం కాకుండా వాళ్ళ జీవనాన్ని గడుపుకుంటూ మనకు ప్రభుత్వానికి మీద ఎటువంటి భారం వేయకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని సూపర్ మార్కెట్స్ చేసుకుంటున్నారు. అలా దాదాపు ఇప్పుడు కడపలో చిన్న పెద్ద లాంటి సూపర్ మార్కెట్స్ కిరాణా స్టోర్స్ దాదాపు 900 దాకా ఉన్నాయి. ప్రతి స్టోర్లో కూడా కనీసం 2 నుంచి 3 ఎంప్లాయీస్ తీసుకున్నారు. చిన్నసాటి ఎంప్లాయీస్ అంటే వాళ్ళ కుటుంబాలు కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు ఇక్కడ కడప దుర్గమ్మ కాలనీ నుంచి మన బిల్టప్ వినాయక నగర్ సర్కిల్ మధ్యలో డీమార్ట్ స్టార్ట్ కాబోతా ఉందనే విషయాన్ని మా దృష్టికి వచ్చింది. దీని గురించి కొంచెం ప్రభుత్వాన్ని మేము సహాయం కోరుతున్నాము. ఎందుకంటే దాదాపు 10,000 మంది అన్ని వ్యాపారస్తులు అంటే డిమార్ట్ అనేది ఒక హబ్ లాగా ఉంటుంది. వ్యాపారాల మీద చాలా పెద్ద ఎత్తు ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మన సూపర్ మార్కెట్ అసోసియేషన్ తరఫున మాకు కొంచెం ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాము. చిన్నపాటి ఊర్లు మన కడప జిల్లా అనేది ఒక చిన్న లిమిటెడ్ పాపులేషన్ ఉండే టౌను. ఇట్లాంటి టౌన్స్లో అలాంటి వ్యవస్థలు వచ్చి ఎంటర్ అయినప్పుడు ఈ చిన్న వ్యాపారాలు చితికిపోతారు. ఇలాంటి పెద్ద ప్లేయర్స్ వచ్చి మార్కెట్లో ఎంటర్ అయిపోతే వీళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోతుంది. దీని బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాప్రభుత్వం, ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం కావాలి. ఒక డిమార్ట్ అనేది వస్తే ఒక 300 మందికి జాబ్స్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ దాదాపు 10,000 మంది రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వము వాళ్ళ దృష్టికి తీసుకుపోతున్నాము. వాళ్ళు దీని గురించి ఆలోచించాలి. ఇంతమందికి ఉపాధి కోల్పోతే వీళ్ళందరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అయి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళెవరు కూడా భారం కావడం లేదు. ఒక్కొక్క సూపర్ మార్కెట్లో 5 మంది నుంచి 6 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని తక్షణమే దీని మీద ఒక చర్య తీసుకొని కనీసం వాళ్ళను డిమార్ట్ను గడప సెంట్రల్ లొకేషన్స్లో కాకుండా ఒక జిల్లా అభివృద్ధి కోసం కొద్దిగా దూరంగా కనీసం ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లొకేట్ చేస్తే అప్పుడు మన టౌన్ కూడా డెవలప్ అవడానికి ఏదైనా ఆస్కారం ఉంటుంది. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు జరిగిన నష్టం పూడ్చలేనిదని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. కేరళ వరద బాధితులకు అండగా నిలిచేందుకు బేమడోలు జంక్షన్లో ప్రజల నుంచి విరాళాలను సేకరించారు. అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కేరళ ప్రజలకు అండగా ఉండాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రానికి సంఘీభావంగా విరివిగా ఆర్థిక సహకారం అందజేస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు, కొర్ని అప్పారావు, వి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కేరళలోని వయనాడులో జరిగిన వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించడం జరుగుతూ ఉన్నది. చెరువు విపత్తు కారణంగా మొత్తం గ్రామాలు కొట్టుకుపోయి మొత్తం వయనాడు జిల్లా సంబంధించిన ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది ప్రకృతి విపత్తు. ఈ విపత్తు ఫలితంగా మొత్తం ప్రజలందరూ కూడా నిరాశలైపోయి వందలాది మంది చనిపోయారు. వేలాది కుటుంబాలు మొత్తం బురదలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఇళ్ళు గ్రామాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉన్నది. ఇది జాతీయ విపత్తుగా ప్రకటించి ఇవాళ ప్రభుత్వం కేరళ వయనాడు ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా పర్యటన చేశారు. అయితే కేరళలోని ఈ వయనాడు జిల్లాలో జరిగిన ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన మొత్తం నష్టానికి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే సహాయం చేయాల్సిన అవసరం ఉంది. నకిలీ ధ్రువపత్రాలతో స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నెల్లూరు డిఎంఅండ్హెచ్ఓ పెంచలయ్య తెలిపారు. ఈ మేరకు పెంచలయ్య మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఆశ చూపించి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవారిని నమ్మవద్దని అన్నారు. డబ్బులకు ఉద్యోగాలు రావని, నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ జరుగుతుందని తెలిపారు. మోసానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని డిఎంఅండ్హెచ్ఓ తెలిపారు.
నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి ఒక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి గత ఫిబ్రవరిలో ఒక 7 ఉద్యోగాలు కలెక్టర్ గారి పేరుతో కలెక్టర్ గారి ప్రొసీడింగ్తో ఇచ్చున్నారు. దాన్ని కౌంటర్ సైన్ డిఎంహెచ్ఓ పేరుతో కౌంటర్ సైన్ సిగ్నేచర్ చేసి ఉన్నారు. ఆ సిగ్నేచర్ అయితే టోటల్లీ ఫోర్జరీ, నా సంతకం కాదు. అసలు స్టాఫ్ నర్స్ పోస్టులు కలెక్టర్ గారి ప్రొసీడింగ్తో రావు, డిఎంహెచ్ఓ ప్రొసీడింగ్తో కానీ ఆర్డి రీజనల్ డైరెక్టర్ ప్రొసీడింగ్తో కానీ వస్తాయి. ఇది టోటల్లీ ఫ్రాడ్ చేశారు. కాబట్టి దానికి మీద మనం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము ఆ వ్యక్తి పైన. ఆ మోసపోయిన వాళ్ళు కూడా అతన్ని పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరు నమ్మి ఇలాంటి దళారుల మాట నమ్మవద్దు. డబ్బులకు ఉద్యోగాలు రావు, ఖచ్చితంగా వాళ్ళ మార్కులకే ఉద్యోగాలు వస్తాయి. ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ చూసుకొని, నోటిఫికేషన్ కూడా మెరిట్ లిస్ట్ కూడా అన్నీ కూడా ఆన్లైన్లో పెడుతున్నారు. ఆన్లైన్లో లేకపోతే ఎవరు కూడా ఇలాంటి మాటలు నమ్మి మోసపోవద్దని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏలూరు జిల్లా నెడమరు మండలం చాన్మిల్లి గ్రామంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు శనివారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ మేరకు చంద్రన్న పచ్చతోరణం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలోని పేదల ఇళ్లను సందర్శించి కాలనీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పాఠశాలలోని వసతుల గురించి ఆరా తీశారు. గ్రామంలోని రచ్చబండ వద్ద ఎమ్మెల్యే ధర్మరాజు రైతులతో మాట్లాడుతూ సమస్యలు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రకృతిలో దేవుణ్ణి చూసుకోవడం భారతీయ సాంప్రదాయమన్న డిప్యూటీ సీఎం పవన్. పండుగలను పర్యావరణ హితంగా జరుపుకోవాలంటూ పిలుపు. వాండ్రంగ్ గ్రామంలో ఫిష్ ట్రేడర్స్ ప్యాకర్స్ అసోసియేషన్ భవనం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహాయ మంత్రి వర్మ. పాలకొల్లులో టిట్కో ఇళ్లను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. గత ప్రభుత్వం పేదల ఇళ్లను నిర్లక్ష్యం చేస్తుందంటూ అసహనం. కార్పొరేట్ మార్కెట్ల వల్ల సూపర్ మార్కెట్లకు తీరని నష్టం. కార్మికులకు ఉపాధి పోతుందన్న కడప సూపర్ మార్కెట్ యాజమాన్య కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.